హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఘన ఎంప్లాయ్ పెన్షన్ న్యూస్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈపీఎఫ్ఓ పెన్షనర్లు ఇల్లు పెళ్లి కోసం పీఎఫ్ నుండి డబ్బులు విత్డ్రా రూల్స్ ఏం చెబుతున్నాయంటే ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా అయితే వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. పీఎఫ్ ఖాతా నుండి డబ్బులు విత్డ్రా చేసుకునే విధానంపై అనేక సందేహాలున్నాయి. వైద్య, చికిత్స, ఇల్లు కొనడం, నిర్మించడం, వివాహం లేదా పిల్లల విద్య వంటి వివిధ అవసరాలకు ఎంత మొత్తం విత్డ్రా చేసుకోవచ్చు, పీఎఫ్ విత్డ్రా నిబంధనలను, షరతులు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. పీఎఫ్ ఖాతా నుండి డబ్బులు విత్డ్రా చేసుకునే విషయంలో ఉద్యోగుల్లో ఎప్పుడు డౌట్స్ ఉంటాయి. ఏ అవసరానికి ఎంత మొత్తం విత్డ్రా చేసుకోవచ్చు, విత్డ్రా రూల్స్ ఏమిటి అనే విషయంలో కొంత గందరగోళం ఉంటుంది. ముఖ్యంగా వైద్య చికిత్స, ఇల్లు కొనడం లేదా మరమ్మతు చేయడం, వివాహం లేదా పిల్లల విద్య కోసం పీఎఫ్ నుంచి ఎంత విత్డ్రా చేసుకోవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇల్లు కొనడానికి లేదా నిర్మించడానికి ఒక ఉద్యోగి ఇల్లు కొనడానికి లేదా నిర్మించడానికి పీఎఫ్ ఖాతా నుండి డబ్బును ఉపసంహరించుకోవాలని కోరుకుంటే కొన్ని షరతులపై డబ్బు విత్డ్రా చేసుకోవచ్చు. మొదటి షరతు ఏమిటంటే ఉద్యోగి మునుపటి ఉద్యోగంతో సహా కనీసం 5 సంవత్సరాల సర్వీసును పూర్తి చేసి ఉండాలి. ఉపసంహరణ మొత్తం విషయానికి వస్తే ఉద్యోగి యజమాని మొత్తం సహకారాన్ని, దానిపై వచ్చే వడ్డీని లేదా ఇంటి ఖర్చును ఏది తక్కువైతే అది ఉపసంహరించుకోవచ్చు. ఉద్యోగి ఇల్లు నిర్మించడానికి నిధులు కోరితే మొత్తం పీఎఫ్ బ్యాలెన్స్లో 90% వరకు విత్డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంది. వైద్య అత్యవసర పరిస్థితి కోసం వైద్యపరమైన అత్యవసర పరిస్థితిలో ఉద్యోగి, వారి జీవిత భాగస్వామి, పిల్లలు లేదా తల్లిదండ్రులు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతుంటే పీఎఫ్ నిధులను ఉపసంహరించుకోవచ్చు. ఉపసంహరణకు అందుబాటులో ఉన్న మొత్తం ఉద్యోగి సహకారం, దానిపై సంపాదించిన వడ్డీకి సమానం లేదా 6 నెలల ప్రాథమిక జీతం, కరవు భత్యం ఏది తక్కువైతే అది. ముఖ్యంగా ఈ షరతు కింద ఉపసంహరణకు ఉద్యోగి తన ఉద్యోగ సమయంలో కనీస సేవా కాలాన్ని పూర్తి చేసి సేవ చేయవలసి అవసరం లేదు.